హాయ్ గుడ్ మార్నింగ్ గాయస్. మై నేమ్ ఈస్ కొండలరావు. నేను ఈరోజు నుంచి టెక్ టాక్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్లో వచ్చేసరికి పైథాన్, వెబ్ డిజైనింగ్, డేటాబేస్, వెబ్, బిగ్ డేటా, పైస్పార్క్, ఫోటోషాప్ అండ్ డేటా సైన్స్ అలా రిలేటెడ్ వీడియోస్ అన్ని నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా నోటిఫికేషన్, నా అప్లోడింగ్ వీడియోస్ అన్నీ మీకు డైలీ నోటిఫికేషన్స్గా వస్తాయి. సో మనం ఈరోజు పైథాన్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే గాయస్, ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఓకేనా, మనం చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇన్ని లాంగ్వేజెస్ ఉంటే పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అనేది వెరీ రీజన్స్ అనేవి ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీకు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అంటే లైక్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ వాడతాం, ఎందుకు యూజ్ చేస్తాం, దీనివల్ల యూజ్ ఏంటి, దాన్ని తెలుసుకోవాలంటే ముందు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కంప్యూటర్ బేసిక్స్ తెలియాలి. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ మిషన్. ఓకే, మిషన్ ఈజ్ what is mission, what is computer? Computer is an electronic device which is used to store the data and process the data. Okay, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ కంప్యూటర్ మనము డేటాని స్టోర్ చేయగలుగుతున్నాం అండ్ ప్రాసెస్ చేయగలుగుతున్నాం. ఇక్కడ మనకి కంప్యూటర్లో మెయిన్గా టూ పార్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టూ పార్ట్స్? టూ కాంపోనెంట్స్. Mainly two components. What are two components? Hardware and software. Okay, what is the meaning of hardware? Hardware and any physical part of the components of a computer. Physical parts of the components in a computer is called hardware. Physical parts ne antam, computer lo unde physical parts manam hardware antam. Very important guys, basics అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫిజికల్ పార్ట్స్ని మన ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? కీబోర్డ్, మౌస్, మానిటర్, CPU, printer. Those are the hardware components, etc. Okay, next, సాఫ్ట్వేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ని ఎందుకు యూజ్ చేస్తాం? సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఒక మిషన్ ఉంది, మిషన్ని ఆపరేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి. ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. లైక్ ఇప్పుడు మనం ఉన్నాం, హ్యూమన్ బీయింగ్, మనం కాళ్ళు, చేతులు అవన్నీ కలిపి హార్డ్వేర్. అదే సాఫ్ట్వేర్ మనం వర్కింగ్ కావాలి అంటే బ్రెయిన్ అనేది కావాలి. సేమ్ అలాగే బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్. సేమ్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ సాఫ్ట్వేర్లో టూ టైప్స్ ఉంటాయి మెయిన్గా. వాట్ ఆర్ ద టూ టైప్స్? ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సెకండ్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, క్లియర్? ఇప్పుడు మనకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఎవ్రీ మిషన్ హ్యాస్ ఓన్లీ వన్ సాఫ్ట్వేర్. దట్ ఈస్ యూనిక్ అని ఒకటే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఓఎస్. మీకు తెలుసు వాట్ ఈజ్ ఓఎస్? ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్స్ ఏమి ఉంటాయి? విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, Ubuntu,
ఉబంటు తెలుసా మీకు? ఇది చాలా ఇంపార్టెంట్. సెంటోఎస్ ఇలా లైనక్స్ యొక్క ఫ్లేవర్, ఓకే, యూనిక్స్ యొక్క ఫ్లేవర్స్ ఇవన్నీ. సెంటోఎస్, ఫెడోరా, ఓకే, ఎక్సెట్రా చాలా ఉంటాయి అమ్మ, చాలా ఉంటాయి మనకి. చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. కంపెనీ టు కంపెనీ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రాజెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ వాడడం కొంచెం మంచి హై సెక్యూర్ అయితే లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు కూడా బాగుంటుంది. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద కంపెనీ, డిఫరెంట్ ఓఎస్ కొంతమంది ఓన్గా డిజైన్ చేసుకుంటారు, ఓకేనా. ఓన్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, అక్కడే ఉంది. ద సాఫ్ట్వేర్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ బేస్ చేసుకుంటుంది. దేని బేస్ చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ అప్లికేషన్ బేస్ చేసుకుంటుంది. లైక్ ఎలా అంటే ఏంటి? అప్లికేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏముంటాయి అంటే, నేను ఫుడ్ డెలివరీ చేయాలంటే ఓన్లీ ఏం వాడతాను అంటే ఫుడ్కి, అంటే ఒక ఐటెంకి పర్టికులర్గా అప్లికేషన్ వాడాలి. స్విగ్గీ, జొమాటో వాడతాను, తెలుసుగా మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే నాకు ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్ చేయాలనుకో, ఫోన్పే, పేటిఎమ్, ఓకే, యాప్స్ వాడతాం. సో ఇవి మనకి మెయిన్గా అర్థమయ్యేది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. మెయిన్ బేసిక్స్ రావాలండి, తర్వాత ఏదైనా సరే. నెక్స్ట్ మీకు తెలిసి ఉంటుంది మనకి ఇన్పుట్ డివైజెస్ కంప్యూటర్లో టూ పార్ట్స్ ఉంటాయి. మెయిన్గా టూ కాంపోనెంట్స్, అంటే టూ కాంపోనెంట్స్ కాదు, మెయిన్గా ఇన్పుట్ డివైజెస్ అని మీకు ఐడియా ఉంటుంది. ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ సిపియు, విన్నారా? సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇన్పుట్ డివైజెస్ అంటే ఇన్పుట్ని తీసుకున్న డివైజెస్, కీబోర్డు, మౌస్, వాటిని ఏమంటారంటే ఇన్పుట్ డివైజెస్. కీబోర్డ్, మౌస్, ఎక్సెట్రా. ఇన్పుట్ తీసుకుంటే మనం ఇన్పుట్ ఇస్తాం, మిషన్కి ఏం చేస్తాం? ఇన్పుట్ డేటా ఇస్తాం. డేటా ఇవ్వడానికి మనకి ఇన్పుట్ డివైజెస్ కావాలి. అవుట్పుట్ డివైస్ అంటే అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ప్రింటరు, మానిటరు, స్క్రీన్. ఇది మానిటర్ అనేది స్క్రీన్, మానిటరు. అర్థమవుతుందమ్మా? క్లియర్? సిపియు అనేది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? క్లియర్? స్పీకర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. స్పీకర్స్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, లైక్ హ్యూమన్ బ్రెయిన్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. క్లియర్? ఇప్పుడు అంటే సిపియులో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ALU, CU, MU. ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ అన్ని ఇది చేస్తారు. మన బ్రెయిన్ ఎలాగో సేమ్ అలాగా మన మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ 2+3 అన్నాం, ఒక 5 సేమ్ ఆర్టిస్ట్ అలాగే అలా కంట్రోల్ ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మన ఏదైనా ఎలా ఎగ్జాంపుల్ మన హ్యూమన్ అన్నాం, ఎవరైనా కొట్టడానికి వచ్చేసి మనం కంట్రోల్ చేయాలి కానీ చేయడ్డు పెట్టడం, లేదా వాడు మనకి ఇచ్చితే మనం వాడికి ఇచ్చడం, మనం కొడితే మనం కొట్టడం, అలా కంట్రోలింగ్ ఉంటుంది. వేరే వాళ్ళు మనం కొట్టడానికి వచ్చి రైస్ చేయడ్డు పెడతాం, అంటే పక్క జరుగుతాం. సో మనం కంట్రోలింగ్ చేయగలుగుతున్నాం. అంటే మన బ్రెయిన్ చెప్తుంది ఏంటి, బ్రెయిన్లో సిపియు ఉంటుంది. లైక్ ఏం చెప్పి ఆ సిపియు లైక్ బ్రెయిన్ అన్న బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలాగో సేమ్ అలా కంప్యూటర్లో కూడా కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తుంది. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ప్రాసెస్ చేస్తుంది. డేటాని మనం ఇస్తే అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్ చేస్తుంది. మెమోరీ యూనిట్ అంటే డేటాని స్టోర్ చేస్తుంది. మన బ్రెయిన్ ఎలా స్టోర్ చేస్తుంది? సేమ్ అలాగే మన ఇన్ఫర్మేషన్, మన డేటా ఏదైతే ఉందో, మనం ఈరోజు మార్నింగ్ ఏం తిన్నాం, ఈవినింగ్ ఏం తిన్నాం, ఒక సబ్జెక్ట్ చదివే ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్లో రాయాలి, మనం మెమొరీ గుర్తు స్టోర్ చేసుకుంటామా లేదా? ఎగ్జాక్ట్లీ స్టోర్ చేసుకుంటాం. అది ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందా లేదా చెప్పలేము, ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే దాన్ని బట్టి. ఇప్పుడు ఒక 100 లైన్స్ ఆఫ్ సెంటెన్స్ని మనం గుర్తుపెట్టుకోలేము. ఆ రోజు చదువుతాం, అన్నీ రాయలేం, ప్రజెంట్ చేయలేం, బట్ కొంతవరకు రాయగలం. అదే 1 ఇయర్ తర్వాత దాన్ని మర్చిపోతాం. అంటే మనం ఏమవుతుందంటే మన మెమొరీ కూడా ఏంటంటే ఓల్డ్ డేటా రిమూవ్ అయిపోయి న్యూ డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దేనికైనా సమ్ లిమిట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. మెమొరీ ఏంటంటే డేటాని స్టోర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని డేటాని స్టోర్ చేసుకోవడానికి మెమొరీ యూనిట్.
డేటా స్టోరేజ్. ఓకే, క్లియర్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇవి మెయిన్గా. సరే బాగానే ఉంది. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నారు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, ఈ సాఫ్ట్వేర్ని దేంతో డెవలప్ చేస్తామంటే వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇప్పుడు సపోజ్ మనం ఈ ప్రోగ్రాంలో ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం సాఫ్ట్వేర్ అన్నాం. అంటే మన డైలీ లైఫ్లో డైలీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డే 1 తీసుకోండి. ఈరోజు నా ప్రోగ్రాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అదొక ప్రోగ్రామ్. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, మేకింగ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఆఫ్టర్నూన్ సినిమాకి వెళ్ళడం, వాచింగ్ మూవీ చూస్తాం, రైట్. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తాం, ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ పార్టీ. ఓకే, ఇలా మనకి డైలీలో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి మనం సాఫ్ట్వేర్ అంటాం. ఇది ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, నా ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తా, బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ దేంతో రెడీ, ఏం టిఫిన్ చేయాలి, ఎలా నేను ఎంతమందికి చేయాలి, ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా, అలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కలిపి మనం ప్రోగ్రామ్ అంటాం. స్టేట్మెంట్స్ అని అంటే మనం స్టేట్మెంట్ రాసుకుంటాం, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ప్రోగ్రామ్ అంటాం. ఏమంటాం, ప్రోగ్రామ్. క్లియర్. ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజ్ కావాలిగా, మన స్టేట్మెంట్స్ అంటే లాంగ్వేజ్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. What is the use of programming language? To develop the software. ఓకేనా, ఆ సాఫ్ట్వేర్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకుంటున్నాం. పైథాన్ అంటే మనం ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఎందుకు అంటే దానికి తెలుగు ఇంగ్లీష్ అర్థం కాదు కదా. మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఏం చేస్తుంది, మరి ఎలా, హౌ, మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమవుతుందా, నో. ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేసుకుంటుంది. మిషన్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేటర్. ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. మనం గూగుల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఒక లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే మిషన్కి మనం ఇచ్చే డేటాని కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది, హై లెవెల్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి బైనరీ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్, మనం ఇచ్చేది హై లెవెల్ లాంగ్వేజ్. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ టు ద హ్యూమన్ అండ్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ టు ద మిషన్. దోస్ టైప్ ఆఫ్ కాల్డ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ట్రాన్స్లేటర్స్ మెయిన్గా 3 ఉంటాయి. అసెంబ్లర్ అంటే ఇది మిషన్లో ఉంటుంది. సెకండ్ది ట్రాన్స్లేటర్, కంపైలర్. ఓకే, ఇవి అసెంబ్లర్ అంటే మిషన్లో ఉంటుంది. లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్లో కన్వర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేటర్ అంటే ట్రాన్స్లేటర్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కోడ్ విల్ బి ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్, కోడ్ విల్ బి చెక్ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. కంపైల్ అంటే హోల్ కోడ్ ఎట్ ఏ టైం రన్ చేస్తుంది, హోల్ కోడ్ని ఎట్ ఏ టైం రన్ చేస్తుంది. ఇవి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం లాంగ్వేజ్ చెప్పేటప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది మీకు అర్థమైంటుంది. ఫైనల్గా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అప్లికేషన్స్ని సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈరోజు మనం నేర్చుకునే లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What is the meaning of high level programming language?
High level means simple and easy to understand the user or programmer. Simple and easy to understand the user or programmer. అంటే సింపుల్ లైక్ ఏంటంటే హై లెవెల్ అంటే it is easy to understand the user or programmer. That is called high level programming language. Python is a high level programming language and simple and easy to understand the user, and free and open source. Free and open source. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీగా దొరుకుతుంది, మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా, వితౌట్ పేయింగ్ మనీ. అండ్ నెక్స్ట్ ఓపెన్ సోర్స్ మీన్ యూ కెన్ చేంజ్ ద కోడ్ అండ్ డెవలప్ ఇన్ టు ద మార్కెట్. ఎవ్రీ వన్ కెన్. ఇప్పుడు ఏదైనా న్యూ వర్షన్ వచ్చింది, చేంజ్ చేసి కొత్త వర్షన్ని యాడ్ చేసి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ న్యూ కాన్సెప్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అండ్ ఇది చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీ. కంపేర్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా ఉంటుంది స్టేట్మెంట్స్. ఓకేనా, మనం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే పైథాన్ గురించి. ఓకేనా, పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ అంటే అన్నిటి అప్లికేషన్స్లో సపోర్ట్ చేస్తుంది. జనరల్ పర్పస్. ఇంటర్ప్రిటెడ్ అంటే సారీ, ఇక ట్రాన్స్లేటర్ కాదు, ఇంటర్ప్రిటెడ్ అంటే కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇంటర్ప్రిటెడ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. ఇక్కడ కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి లైన్ చెక్ చేసుకుంటుంది. తర్వాత నేను చూపిస్తాను నేను ఫర్దర్. నెక్స్ట్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ అంటే వీ డోంట్ డిక్లేర్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. అంటే ఇక్కడ మనం సిలో కంపేర్ చేస్తే ఖచ్చితంగా డేటా టైప్ని వేరియబుల్కి ముందు డిక్లేర్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు. వీ డోంట్ మెన్షన్ ద బిఫోర్ వేరియబుల్, డిక్లేర్ ద డేటా టైప్. వీ డోంట్ డిక్లేర్ ద డేటా టైప్ బిఫోర్ వేరియబుల్. ఓకే, మనం వేరియబుల్కి డేటా టైప్ని డిక్లేర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్గా డేటా టైప్ని గెట్ చేస్తుంది. సో పైథాన్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకేనా, మనకి చెప్పుకుంటూ ఉంది, చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పొచ్చు. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ డైనమికల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే అన్ని, క్రాస్ అంటే ఆల్, ప్లాట్ఫామ్ అంటే ఓఎస్, అన్ని లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తుంది. క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తుంది. అంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని. ఇప్పుడు నేను ఓఎస్ లైనెక్స్ ఓపెన్ చేసి లైనెక్స్లో పైథాన్ సపోర్ట్ చేస్తుంది, విండోస్లో సపోర్ట్ చేస్తుంది, మ్యాక్ఓఎస్లో సపోర్ట్ చేస్తుంది. అంటే అన్ని ఆపరేటింగ్ సిస్టంలో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ పైథాన్ యొక్క ఫీచర్స్. మనకి డెఫినేషన్స్ అన్నీ ఇలా చెప్పుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా. సో మనకి యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ కొంచెం ఈ ఫార్మాట్లో నేర్చుకోవాలి. జస్ట్ పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో దానివల్ల యూజ్ ఏం లేదు, స్ట్రాంగ్ డెఫినేషన్ అని చెప్పాలి. ఓకేనమ్మా, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం పైథాన్ గురించి. నెక్స్ట్ పైథాన్లో మనకి ఇక్కడ వచ్చేసరికి బేసిక్ అడ్వాన్స్డ్ కోర్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ కోర్ 3 కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి నేను ఇప్పుడు చెప్పే పైథాన్ అన్నిటికీ యూజ్ అవుతుంది. వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, లైక్ బిగ్ డేటాకి యూజ్ అవుతుంది, డేటా సైన్స్కి యూజ్ అవుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తాను. ఓకేనా, మీరు అన్ని యూజ్ అవుతుంది. ఏ కాన్సెప్ట్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను ఫర్దర్గా సిలబస్ ప్యాటర్న్ మీకు ఇస్తాను. ఇది మనకి ఈరోజు బేసిక్స్. ఓకేనా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి. బట్ ఇన్ని ఉండగా పైథాన్ ఎందుకు యూజ్ చేయాలంటే పైథాన్ అనేది సింపుల్ లాంగ్వేజ్ అండ్ మెనీ ఫీచర్స్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పైథాన్ యూజ్ చేస్తున్నాయి అండ్ ఈజీ టు రైట్. కోడ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీస్ లైక్ డ్రాప్బాక్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ పైథాన్ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, యూజర్కి అండర్స్టాండ్ అవుతుంది. సో మనం పైథాన్ నేర్చుకోవాల్సిన నీడ్ ఉంది. నెక్స్ట్ 20 years పైథానే బూమ్. ప్రజెంట్ కూడా పైథాన్ బూమ్ ఉంది. ఇంకా ఫ్యూచర్ మొత్తం డేటా సైన్స్, ఏఐ, లైక్ బిగ్ డేటా, కొత్త డేటా అనాలిసిస్ టూల్స్ అన్నీ మనకి పైథాన్ యూజ్ చేస్తారు. ఓకేనా, సో పైథాన్ అనేది మనకి మ్యాండేటరీ. ఓకేనా, క్లియర్.
ఇది ఆ, ఈ నా క్లాస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా నేను ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు పెడుతూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.